ఈ సమయం వచ్చేసింది. నేను అనుకునే సమయం వచ్చేసింది. ఇప్పుడు నా కళ నెరవేరబోతోంది. నేను తన్ని కాంటాక్ట్ అవ్వగలుగుతున్నాను. ఆగు! నిన్నే ఆగు! 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 ఆగమని చెప్తున్నానుగా. నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకూడదు. ఆగు! 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 మనోజ్, ఎవరు ఎవరు? నువ్వు ఎవరు? భయపడాల్సిన అవసరం నీకు లేదు మనోజ్. నువ్వే నన్ను ఇక్కడికి పిలిచావు. ఈ పనిని పూర్తి చేయడానికి నువ్వు సంవత్సరాలుగా ఆగున్నావా? నేను ఆ పనికి నీకు ఉపయోగపడడానికే నీ దగ్గరికి వచ్చాను. కానీ చేసే ప్రతి పనికి ఒక బహుమూల్యం ఉంటుంది. నీ పని పూర్తిగా అవ్వాలి అంటే నువ్వు నాకు నీ వల్ల అయ్యే ఒక సులభమైన పనిని నా కోసం చేసి పెట్టాలి. ఒప్పుకుంటాను. నువ్వేం చెప్పినట్టు చేస్తాను. నేను ఒప్పుకుంటాను. ఏం చేయాలో చెప్పు. 16 సంవత్సరాల ముందు నీ సొంత చెల్లి ఎక్కడి నుంచి మాయంగా అయిపోయిందో తెలుసా? నేహా, నేనిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నువ్వు చెప్పు. ఎందుకంటే సిటీలో రద్దీ వల్ల ఈ అందమైన ఆకాశాన్ని చూసే అవకాశం ఉండదు. ఈ ఆకాశం, ఈ చందమామ, అక్కడక్కడ చిన్న చిన్న నక్షత్రాలు, నక్షత్రాలతో నిండిపోయిన ఈ ఆకాశం, వీటన్నిటికంటే అందమైంది ఏందో తెలుసా? నీతో ఉండడమే. అద్భుతం సార్. ఏంటి ఈరోజు చాలా కవిత్వాలు చెప్తున్నారు? ఏంటది? వావ్, ఏంటిది ఇంత అందంగా ఉంది? చాలా బాగుంది కదా. కానీ అర్జున్, ఇదేంటిది? ఏమో తెలీదు, కానీ చూడడానికి చాలా బాగుంది కదా. పద దగ్గరికి వెళ్ళి చూద్దాం. వద్దు, వదిలే. ఏంటో తెలియదు గాని నాకు కొంచెం భయంగా ఉంది. హే, నీకు తోడుగా నేనున్నాను కదా, రా. ఇలాంటి ఛాన్సు ఎప్పుడు దొరకదు. ఎవరి కంటికి కనిపించనిది మన కంటికి కనిపించింది. భయపడి చూడకుండా వదిలేస్తావా? కమాన్ మ్యాన్, ఐఎమ్ విత్ యూ. అర్జున్, వాట్ యా, లెట్స్ గో. ఏంటి డార్లింగ్? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఓకేనా? వద్దు వద్దు అర్జున్, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. నేను కూడా వస్తాను, పదా. సరే రా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? వద్దు నేహా, నేహా పరిగెత్తు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి, ఎవరైనా రండి, కాపాడండి. అర్జున్! ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది చూడలేదు.
ఏమీ అర్థం కావట్లేదు. బాడీ మొత్తం కాలిపోయింది, అది ఇంత తొందరగా. కాస్త వెతికి చూడండి. ప్లీజ్ కొంచెం శాంతంగా ఉండండి. ఇలా చూడండి, ఇక్కడ ఏం జరిగిందో అంత వివరంగా మాకు చెప్పండి. నేను అర్జున్ ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేయాలని వచ్చాం. అప్పుడు సడన్గా మాకొక వినోదమైన ఒక వెలుగు అక్కడ కనిపించింది. అదేంటని మేము దగ్గరికి వెళ్ళి చూసాం. అప్పుడు అది మా దగ్గరికి వచ్చింది. తర్వాత ఎవరొచ్చారు? మీరు అతన్ని చూసారా? ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. అసలు అదేంటో తెలియదు. అది అసలు చూడడానికి మనలాగా లేదు. అది చాలా భయంకరంగా ఉండింది. అది మనిషే కాదు. అసలు అది మనిషే కాదు. మేము అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాం. అప్పుడు వెనక నుంచి చాలా శబ్దం వచ్చింది. నేనప్పుడు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నా అర్జున్ యాక్చువల్గా ఆ ప్లేస్లో ఎవ్వరు లేరు. మంటలు లేవు. అక్కడ మండుతున్నట్టు కూడా ఏది సార్. లేదు. సచిన్. సార్, ఇలా చూడండి సార్, విచిత్రమైన కాలి గుర్తులు. ఇది మృగాల్లాగా లేదు, అలాగే మనుషులుగానూ లేదు. కరెక్ట్గానే చెప్పావు. ఈ కాలి ముద్రలో మనిషి ఇలా లేవే. సార్, సార్ ఇక్కడ చూడండి. ఇది చూడ్డానికి ఎలా ఉందంటే ఏదో ఒక వస్తువు పెట్టినట్టుగా ఉంది. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఏలియన్ స్పేస్ షిప్ లాంటిది ఏదో దిగినట్టుగా. డెఫినెట్గా ఇక్కడ నేహ నిన్న ఏం చూసిందనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ చేసింది ఎవడో మనం కనిపెట్టి తీరాలి. కొంచెం బాగా వెతకండి. ఒక్క నిమిషం. అక్కడ ఏముంది? అందరూ ఎవరో ఉన్నట్టున్నారు. రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఖచ్చితంగా వాళ్ళంతా చూసే ఉంటారు. అరే ఇది ఇది కాన్పూర్ 2015, జోధ్పూర్ 2016. ఈ ప్రాంతాల్లోనే గ్రహాంతర వాసుల్ని చూశారట కదా, అలాగే వేస్తుంది ఇందులో. ఎవరినో ట్రాక్ చేయడానికి ఇక్కడి నుంచి ప్రయత్నించినట్టుంది. సరిగ్గా ఇక్కడ మిషన్ సహాయంతో ఏలియన్స్ని ట్రాక్ చేయాలని చూశారు సార్. ఈ ఒంటరిగా ఉన్న చోటు కూర్చొని ఏలియన్స్తో మాట్లాడుతూ రీసెర్చ్ చేస్తున్నారా? సార్, ఈ ఏలియన్లు అంటే ఏం తింటాయి? ఒకవేళ మనుషులు తింటాయా? ఇక్కడ స్టే చేసిన వాళ్ళకి నిన్న ఏం జరిగిందో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీరంతా ఎవరు? నేను సిఐడి ఆఫీసర్స్. మీరెవరు? నేను మనోజ్ భార్యని. ఈ రీసెర్చ్ సెంటర్ ఆయనదే. యాక్చువల్గా తను నైట్ కాల్ చేయలేదు, అందుకే నేను తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అంతా ఓకేనే కదా? ప్రస్తుతం మేమేమీ చెప్పలేం. సరే, మీరు చివరిగా మనోజ్తో ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు? యాక్చువల్గా నిన్న నైట్ 8 గంటలకు మాట్లాడారు. రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు నాకు కాల్ చేస్తారు, కానీ తను నాకు నైట్ కాల్ చేయనే లేదు. మనోజ్ సైంటిస్టా? లేదు, తను ఒక మల్టీనేషనల్ రీసెర్చ్ కంపెనీలో జాబ్ చేస్తాడు. ఆయన తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారు. తనకు ఏలియన్స్ గురించి తెలుసుకోవడం ఇంకా వాళ్ళ గురించి రీసెర్చ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనకెలా ఒక లోకం ఉంటుందో ఏలియన్స్ కూడా ఒక లోకం ఉంటుందని. సరేనండి,
ఈ పిల్లల ఫొటోస్ అన్నీ ఉన్నాయే, పిల్లలకి ఏలియన్స్కి ఏమిటి సంబంధం? ఇది ఆయన చిన్నప్పటి ఫొటోస్. ఇది మనోజ్ ఇంకా తను వాళ్ళ చెల్లెలు. 14 సంవత్సరాల ముందు తన చెల్లెలు కోత్వాడి అనే ప్లేస్లో కనిపించకుండా పోయింది. ఏలియన్సే తన చెల్లిని కిడ్నాప్ చేశారని చెప్తూ ఉంటాడు. అలాగా? యాక్చువల్లీ పక్కన ఒక హత్య జరిగింది, అందుకే దాన్ని మనోజ్ చూసారేమో ఎంక్వైరీ చేద్దామని వచ్చాం. నిన్న ఆయన కార్లోనే వచ్చారు, కానీ తన కార్ ఇక్కడెక్కడా కనిపించట్లేదు. ఐ హోప్ ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నా. మీరు ఆయన బండి నెంబర్ తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము వెతుకుదాం. పంకజ్, సార్ రండి. సార్ మీడియాకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు సార్. ఈ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ వచ్చేసింది. ఇలా చూడండి, దీని గురించి చెప్పడం చాలా కష్టం. ఇది ఒక మోసపూరితమై ఉండొచ్చు. మన దగ్గర ఎలాంటి సాక్షులు ఆధారాలు లేకుండా ఐ కాంట్ కమెంట్. థ్యాంక్ యూ. ఒక విచిత్రమైన వెలుతురు, విచిత్రమైన ఒక స్పేస్ షిప్ లాగా. దీన్ని మీరు దేవుడు అనుకోవచ్చు లేదా దైవశక్తి అనుకోవచ్చు. అది ఏదైనా సరే దీని గురించిన న్యూస్ మీకు వస్తూనే ఉంటుంది. మా ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఈ ఎక్స్పర్ట్ ఇతని ఫోటో లోపల చూశాను. ఇదిగో చూడండి, ఆయనే అయినా అంటే మనోజ్కి ఈయన గురించి తెలిసే ఉంటుంది. ఈయన వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. రీమా, రీమా నేను వచ్చేసాను. రీమా, అరే నువ్వెవరో చెప్తావా? ఎక్కడున్నావు? ఇక్కడికి రమ్మని చెప్పావు కదా, చూసావా నేను వచ్చేసాను. అన్నీ ఇక్కడి నుంచే కదా మొదలయ్యాయి. ప్లీజ్ ప్లీజ్ తర్వాత నేనేం చేయాలో చెప్పు. నేను వచ్చేసానుగా, నువ్వెక్కడున్నావు? ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా కాపాడండి. వాడిని నన్ను చంపేస్తాడు. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఎవరైనా కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. ఇక్కడి నుంచి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. వద్దు వద్దు, రావద్దు, వద్దు, నా దగ్గర రావద్దు. నన్ను కాపాడండి ప్లీజ్, ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి ప్లీజ్, కాపాడండి. ఎవరైనా కాపాడండి. వద్దు, రాకు, వద్దు. నా గొంతు నీకు వినిపించిందా? నీకు నా గొంతు వినిపించిందా? నీకేం కావాలన్నా సరే, అది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ప్లీజ్ తనని వదులు, తనని వదులు. తను నాకు కావాలి. వినిపిస్తుందా లేదా? నా పేరు రవి. తను నా కూతురు, ఇంకా తన నా అల్లుడు సంజయ్. మీ అందరం కలిసే ఈ ఇన్స్టిట్యూట్ని నడుపుతున్నాం. ఇలా చూడండి, ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఈటీ ఏలియన్స్ని చూసినందుకు చాలా సాక్షులున్నారు. కానీ ఈ ఏలియన్స్ ఉన్నట్టు
ఈ లోక నుంచి దాచేశారు. అలాగా? ఎందుకలాగా? ఎందుకు చెప్పండి, ఎందుకోసమని దాస్తున్నారు? అవును, మీరు ఏలియన్ మీద చేసిన రీసెర్చ్ ఏం చెప్తుంది? దాన్ని నేను మీకు విజువల్గా చూపిస్తాను. ఇలా చూడమ్మా, ప్రాజెక్టర్ ఆన్ చెయ్యి. ఓకే డాడ్, నేను చేస్తాను. రవిజీ, నాకు ఒక విషయం చెప్పండి. మనోజ్తో పాటు మీరు ఆఖరిగా కలుసుకుంటాం ఎప్పుడు జరిగింది? మనోజ్ని కొద్ది రోజుల ముందే నేను చూశాను. మనోజ్ నా దగ్గర ఏలియన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకని మీరు దీని గురించి తెలుసుకోవాలని నేను అడిగితే, చిన్నప్పుడు తన చెల్లెలతో హాలిడేకి వెళ్ళినప్పుడు తన చెల్లెలు హఠాత్తుగా కనిపించకుండా పోయిందట. ఆయన ఏం నమ్ముతున్నారంటే తను కనిపించకుండా పోవడానికి ఏలియన్సే కారణమని చెప్తున్నారు. ఎలాగోలా తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఆయన. హలో. అలాగా సార్, మనోజ్ కార్ని కనిపెట్టారు. మనోజ్ కారుని కనిపెట్టేశారా? ఇదే మనోజ్ గారి కారు సార్. ఈ కార్లో ఎవరు లేరు సార్. మీరు ఒక పని చేయండి, మనోజ్ ఫోన్కి ట్రై చేయండి. మేబీ ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది. మనోజ్ కాలు వెళ్ళట్లేదు సార్. ఎలా ట్రాక్ చేయాలి? అర్థం కాలేదే. ఈ మనోహర్ ఎందుకని పారిపోతున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? ఈ ప్లేస్ మ్యాప్ ఏదైనా మన దగ్గర ఉందా? ఏంటిది? కోట్వాడియా? 14 సంవత్సరాలకు ముందు మనోజ్ చెల్లెలు కనపడకుండా పోయింది కదా, అది కూడా ఈ చోట్లోంచే. కోటువాడి. ఇదే మ్యాపు మనోజ్ క్యాబిన్లో గోడ మీద అతికించుంది. అవును సార్, చాలా విచిత్రమైన విషయం ఇది. తన చెల్లెలు కనపడకపోయిన స్థలానికి 14 సంవత్సరాల తర్వాత తిరిగి మనోజ్ వచ్చాడు. కానీ సార్, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమీ లేదు. ఒక పని చేద్దాం, ఆ ఇంట్లో ఏదైనా ఉందేమో వెళ్ళి చూద్దాం. ఇటువంటి ప్లేస్లో ఇంత పెద్ద ఇల్లుంది కదా, ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. పదండి, రండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ మనోజ్ మనకు దొరకాలి. నిఖిల్, మయూర్, మీరు లోపలంతా చెక్ చేయండి. శ్రేయ, నువ్వు పైకెళ్ళి చూడు. ఎతకండి బాగా. సచిన్, నువ్వు ఇటు వెళ్ళి చూడు, నేను అటు వెళ్తాను. మనోజ్, 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 మనోజ్. సార్, శ్రేయ సార్, ఈ ల్యాప్టాప్ ఇక్కడ పెట్టున్నారు. ఈ వీడియో చూడండి. కాపాడండి, ఎవరైనా కాపాడండి ప్లీజ్. నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా కాపాడండి. అరే, ఈ అమ్మాయి ఎవరు? చంపేస్తాడు. ఈ అమ్మాయికి ఈ చోటుకు సంబంధం ఏంటి? ఎవరైనా సచిన్, కాపాడండి, ఖచ్చితంగా ఏదో please. కనెక్షన్ ఉంది, వాళ్ళని లేకపోతే చంపడానికి ఇటువంటి వస్తున్నాడు. వీడియోలంతా ఎందుకని? వద్దు, నన్ను అసలు ఏం మనకేం చేయొద్దు. అర్థం కావట్లేదే. ఎవరైనా కాపాడండి, ఎంత దూరం వచ్చి please. వెతుకుతున్నాం, కానీ నన్ను మనోజ్ ఇక్కడ కాపాడండి. ఉన్నట్లే లేడే. ఎవరైనా ఈ నన్ను కేసుకు కాపాడండి, సంబంధించి ఏమీ అర్థం please. కావట్లేదే. సార్, ఏంటి నిఖిల్? సార్, ఇలా చూడండి. ఇక్కడ తవ్వి మళ్ళీ మూసినట్టు అనిపిస్తోంది సార్. అలాగా? సరే, అలా అయితే తవ్వండి, ఇందులో ఏముందో చూద్దాం. జాగ్రత్త, జాగ్రత్తగా చేయండి. జాగ్రత్త. సచిన్, కాలు మీద వేసుకోక.
అటుపక్కకు తీయండి. ఏంటది? మట్టి తీయండి, చేత్తో తీయండి. జాగ్రత్త. అలాగే అలాగే తీయండి. ఇలా చూడండి సార్. అలాగే అలాగే తీయండి. జాగ్రత్త. ఏంటి సార్ ఇది? ఒకదానిపై ఒకటే అర్థం కావట్లేదే. అవును, అదే కదా. ఇది ఏంటి అసలు మనకు అర్థం కావట్లేదు. దేనికి సంబంధించింది ఇది? ఇప్పుడే తవ్వి మట్టిపోసినట్టున్నారు. ఈలోపు ఇలా మారిపోయిందంటే దాన్ని మనం కనిపెట్టి తీరాలి నిఖిల్. ముందుగా దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. అప్పుడైతేనే ఇది ఏంటో మనం కనిపెట్టగలం. సోలంకి, అర్జున్ గురించి ఏ విషయమైనా తెలిసిందా? బాస్, అర్జున్ యొక్క బాడీ చాలా భయంకరమైన హై టెంపరేచర్ వల్ల కాలిపోయింది. వింతైన విషయం ఏంటంటే ప్రేమలో చంద్రుడిని నక్షత్రాన్ని తీసుకొస్తానంటారు, కానీ వీడేమో సూర్యుడి వల్ల చనిపోయాడు. 1 నిమిషంలో బూడిదైపోయాడు. సార్, నేహ కూడా నాతో ఇదే చెప్పింది. కొద్ది నిమిషాల్లోనే అంతా జరిగిపోయిందని చెప్పింది. సార్, ఒక హ్యూమన్ బాడీ బూడిద అవ్వటానికి ఇంత తక్కువ సమయమైతే అవ్వదు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బాస్, ఇక్కడుండే ఆ బూడిద ఎందువల్ల కాలిపోయిందనే దాని గురించి ట్రేసెస్ మనకి అసలు ఈ బాడీలో అసలు దొరకనే లేదు. అదేంటంటే పెట్రోల్, డీజిల్ ఏదీ లేదు. కానీ ఒకటి, నిమిషంలో కాలి బూడిదైపోయిందంటే మనకి ఇందులోంచి ఒకటి అర్థమవుతుంది. వీడి ఒంట్లో ఖచ్చితంగా 1000 డిగ్రీల సెల్సియస్ తాకుండాలి. కానీ సోలంకి, ఒక అడవిలో ఇటువంటి సెటప్స్ అంతా ఎలా చేయగలం చెప్పు? బాస్, దానికి కూడా పాసిబిలిటీ ఉంది. వీడిని ఒకవేళ హై పవర్ లేజర్ బీమ్తో కాల్చుండాలి. హై పవర్ లేజర్ బీమా? సార్, ఏంటిది? ఈ లేజర్ బీమ్ని చూశారంటే సైంటిస్టులు రీసెర్చ్లో ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఫిజిసిస్టు. హై లేజర్ బీమ్, హై లేజర్ బీమ్. ఆ ప్లేస్లో అటువంటి మిషన్ ఉందా అని మనం కనిపెట్టాలి ఇప్పుడు. నిఖిల్ సార్, ఇది నువ్వు చేయాల్సిన పని. ఎస్ సార్. సరే సలోంకి, ఆ ఎముకల గూడు గురించి ఏదైనా తెలిసిందా? బాస్, ఈ ఎముకల గూడు గురించి ఆశ్చర్యమైన ఒక వార్త మనకి దొరికింది. ఏంటిది? ఒకవైపు చూశారంటే ఈ స్కల్లు ఏ మనిషితోనూ మ్యాచ్ అవట్లేదు, అంతేకాకుండా ఏ మృగంతోనూ మ్యాచ్ అవ్వలేదు. సార్, డిఎన్ఏ రిపోర్ట్ ఇంకా రాలేదు, వస్తుందనుకుంటాను. చాలా విచిత్రంగా ఉంది. ఏ మనిషితో కూడా అది మ్యాచ్ కాలేదు, మృగాలతో కూడా ఇది మ్యాచ్ కావట్లేదు. అలాగైతే ఇది దేనిదై ఉంటుంది? లేకపోతే ఏలియన్దా? వేరే గ్రహం నుంచి వచ్చుంటుందా? మనోజ్, నిఖిల్, లేజర్ గురించి ఏదైనా తెలిసిందా? సార్, ఇక్కడున్న సైంటిస్ట్తో నేను మాట్లాడేశాను. ఇలాంటి లేజర్ బీమ్ మన దగ్గర లేదంట. ఇంతలా హై టెంపరేచర్ని సృష్టించే ఒక లేజర్ మిషన్ని ఇన్ఫాక్ట్ ఇంకా కనిపెట్టలేదని వాళ్ళు చెప్తున్నారు. అయినా గాని అటువంటి మిషన్ హంతకుడి చేతికి ఎలా వచ్చింది? ఎలాగా, ఎక్కడి నుంచి వీడి చేతికొచ్చింది? నాకేం అర్థం కాలేదు. సరే, అది అలా ఉండే ఆ అమ్మాయి ఫుటేజ్ కొంచెం వేయండి, చూద్దాం. ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్లీజ్ నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కాపాడండి ప్లీజ్. నా దగ్గరికి రాకు నా దగ్గరికి. ఎవరైనా శ్రేయ, కాపాడండి. ఫస్ట్ చెయ్. వస్తున్నా నా దగ్గరికి. ఆ ప్లేస్లో జూమ్ చేయి. శ్రేయ, ఆ ఇమేజ్ని కొంచెం షార్ప్ చేయడానికి ట్రై చేయి. అలా చూడండి. ఆ కిటికీకి బయట ఏదో తెలుస్తుంది చూడండి. అదేదో బ్యానర్లా కనపడుతుంది. పాపెన్సిప్,
సార్ ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ సంజీవ్ నగర్లో. పాప్ అండ్ సిప్ రెస్టారెంట్, సంజీవ్ నగర్. ఖచ్చితంగా అమ్మాయిని ఆ రెస్టారెంట్ చుట్టుపక్కలే ఎక్కడో దాచిపెట్టారు. ఖచ్చితంగా అక్కడే. సార్ ఇదే ఆ రెస్టారెంట్, పాప్ అండ్ సిప్. అదిగో పాప్ అండ్ సిప్. అదిగో అక్కడ చూడండి, అక్కడుందా ఇల్లు. ఆ కిటికీలోంచే ఈ పాప్ అండ్ సిప్ బోర్డు మనకి వీడియోలో కనపడింది. అదే ఇల్లు అయి ఉంటుంది. పదండి మనం వెళ్ళి చూద్దాం. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు మూసున్నట్లుంది. ఎవరది? ఆగండి, ఎవరు? ఇక్కడికి రాకండి. నాకేదో చేంజ్ అయింది. నా దగ్గరికి రాకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా దగ్గరికి రాకండి. వెళ్ళిపోండి ప్లీజ్. దూరంగా వెళ్ళండి. నా దగ్గరికి రాకండి. నన్ను చంపకండి ప్లీజ్. దగ్గరికి వస్తున్నాడు. దగ్గరికి రాకండి ప్లీజ్. నన్ను కాపాడండి ప్లీజ్. నన్ను చంపేయకండి భయపడద్దమ్మా, ప్లీజ్. భయపడద్దు. భయపడక. నన్ను చంపకండి. నిదానంగా ఉండు. భయపడద్దు, భయపడొద్దమ్మా. అమ్మా, ఎవరు నువ్వు? నన్ను చంపేస్తారు. ఎవరు నిన్ను ఏమీ చేయరు. నన్ను కాపాడండి. నన్ను నిన్నెవరూ హత్య చంపేస్తారు. చేయరమ్మా. నేనున్నాను కదా. అసలు నువ్వెవరమ్మా? చెప్పు. అది నన్ను చంపేస్తుంది. అది నన్ను ఎవరు నిన్ను హత్య చేయరు. ఎవరు నిన్ను చంపరు. నేనున్నాను కదా. ఇలా చూడు, నీకేం కాదు. అసలు నువ్వు ఎవరమ్మా? చెప్పు. ఎవరై ఉంటుంది? సార్ ఒకవేళ తను మనోజ్ చెల్లెలేమో సార్. ఈమెనే అతను 14 ఏళ్ళుగా వెతుకుతూ ఉన్నాడు. అవకాశం ఉంది. ఇలా చూడండి, జంగిల్లో ఒక ప్లేస్లో వాల్లో ఉన్న ఫోటోలో ఆ అమ్మాయి కూడా ఇదే విధంగా నెత్తిలో ఒక గాయం ఉంది. ఈ అమ్మాయి 14 సంవత్సరాలుగా కనపడతలేదు. ఈ అమ్మాయిని కనిపెడటం కోసమే ఏలియన్స్ గురించి మనోజ్ 14 సంవత్సరాలుగా కనిపెడుతున్నాడు. అమ్మా, భయపడదు. భయపడకమ్మా. నిన్నెవరు ఏమీ చేయరు. నేనున్నాను. భయపడదు. చంపేస్తాడు. ఎవరు నిన్ను హత్య చేయరు. నన్ను చంపేస్తాడు. సార్ తను భయపడతాం సార్. వాడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు. భయపడదు. ధైర్యంగా ఉండు. వాడు నన్ను నీకేం కాదు, చంపేస్తాడు. మేమున్నాం. వాడు ధైర్యంగా నన్ను ఉండు. చంపేస్తాడు. నీకేం కాదు. ఎవరది? అరే మనోజ్, నువ్వా? ఎందుకని ఇన్ని రోజులు ఆఫీస్కి రాలా? న్యూస్లో చూసాను నువ్వు కనపడకుండా పోయావని తెలుసుకున్నా. ఏంటిదంతా? రంజిత్, నువ్వు నాకు ఒక సాయం చేయాలి. సహాయమా? ఏం సహాయం? చూడు, వివరంగా నేను నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నేనేం అడిగినా సరే దయచేసి అడగకుండా నాకు సాయం చేయి. సారీ మనోజ్, నువ్వు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని వచ్చావు. అలాంటప్పుడు నీకు ఎలాంటి సహాయాన్ని చేయలేను నేనంటున్నా. రంజిత్, నేను ఎంతో ప్రశాంతంగా నేను సాయం అడుగుతున్నా. నువ్వు కూడా సాయం చేస్తే బాగుంటుంది. నాకు సాయం చేయడమే నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. బెదిరిస్తున్నావు నన్ను? నన్నే బెదిరిస్తున్నావా? ఉండు, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. ఏమైంది? ఏమైందమ్మా? ఎవరో ఉన్నారు, ఎవరో తెలియట్లేదు. రంజిత్, ఇది నీ ఆఖరి అవకాశం. మర్యాదగా నేను చెప్పేది విను, లేదంటే చివరిసారిగా నీ కుటుంబాన్ని చూసుకో.
ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో. అసలు నీ పేరేంటమ్మా? అమ్మా నీ పేరేంటని అడిగా. ఆ? నేను రీమా. రీమా నన్ను స్పేస్కి తీసుకొని వెళ్ళారు, ఆకాశంలో. అక్కడ నా పక్కన చాలా భయంకరమైన మృగం లాంటి మనిషి ఉండింది. అక్కడ పైన ఛాంబర్లో నన్ను బంధించారు. రీమా, నువ్వు మాకు ఒక మూసి ఉన్న ఇంట్లో దొరికావు. అక్కడికి నువ్వు ఎలా వెళ్ళావో నీకేమైనా గుర్తుందా? రీమా, ఆలోచించి చూడు. ఆకాశంలో ఛాంబర్లో నాకు నిద్ర వచ్చింది. దాని తర్వాత నాకేం గుర్తులేదు. డాక్టర్ సార్, ఏంటి సార్ ఇది? ఏంటి ఇదంతా? ఆ? సార్, వీళ్ళ యాక్టివిటీ, వీళ్ళ మాటల్ని బట్టి చూస్తూ ఉంటే ఒకవేళ ఎవరైనా వీళ్ళని హిప్నటైజ్ చేసుంటారేమో అనిపిస్తోంది. ఒకవేళ తన అబద్ధం చెప్తుంది అనుకుంటే తన్ని రూమ్లో ఇలా ఎవరు బంధించుంటారు? ఒక్క విషయాన్ని మీరందరూ గమనించారా లేదో తెలీదు. ఈ మయూర్కి రింగ్ టోన్ కొట్టింది కదా, అదే ఆ పాట. ఆ పాటకి ఈ అమ్మాయి కాళ్ళు ఆ ట్యూన్కి తగినట్లు ఆడే చూసారా? టప 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 అని. ఈ అమ్మాయికి ఈ పాట బాగా తెలుసు అనుకుంటా. చిన్నతనం నుంచే స్పేస్లో ఉంది. అలాగని ఇది చెప్పిన కథన పెట్టి చూస్తే ఎలాగ తనకి తెలుస్తుంది? ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది. నాకు ఈ అమ్మాయి ఏదో నటిస్తుంది అనిపిస్తుంది, మనోజ్ చెల్లెలని చెప్పి. ఖచ్చితంగా అదే. ఇలా చూడమ్మా, నీకు ఏదైనా గుర్తొచ్చిందా? నిన్న అసలు ఎవరు పెట్టారు అక్కడ? రీమా, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? వాళ్ళు మాట్లాడేది వినిపించిందా? అన్నట్టు నీకేమైనా గుర్తుందా? విచిత్రమైన సౌండ్, అలాగే సంఘటన గాని? ఒక అతనున్నాడు. తన వాయిస్ చాలా ఘనంగా ఉండింది. వాడెప్పుడూ ఒకసారి ఇక్కడికి వస్తాడు. ఎవరా వ్యక్తి? ఆ బేస్ వాయిస్ వాడు. ఏం మాట్లాడతాడు? ఎవరితో మాట్లాడతాడు? వాడు ఏ విధంగా మాట్లాడతాడు? ఏదైనా నీకు గుర్తుకొస్తున్నాయా? అది వాడు ఏదో ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆఫీసుకి సంబంధించా? ఆఫీసు గురించి మాట్లాడుతున్నాడా? మనం ఒక పని చేద్దాం. ఈ మనోజ్ అనే క్యారెక్టర్ ఏ ఆఫీసులో పనిచేస్తున్నాడని కనిపెడతాం. నువ్వు వెళ్ళు. ఇదిగో చూడు మనోజ్, ఇంకా సమయం ఉంది, వదిలే, లేకపోతే పరిస్థితులు మారిపోతాయి. రంజిత్, నోరు మూసుకుని పాస్వర్డ్ టైప్ చేయి. మనకిప్పుడు టైం లేదు. నువ్వు పరిస్థితి గురించి కాదు, కుటుంబం గురించి ఆలోచించు. ఇదే ఆ బాక్స్. ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు నాకు అస్సలు అర్థం కావట్లేదు మనోజ్.
ఇదిగో చూడు, ఇది టాప్ సీక్రెట్. ఇది తప్పైన వాళ్ళ చేతికి చిక్కితే పెద్ద సమస్య ఏర్పడుతుంది. మనోజ్ ప్లీజ్, నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విధంగా చెయ్యకు. ఇదంతా నా చెల్లి కోసమే చేస్తున్నాను. నీ కుటుంబం కోసం చేస్తున్నావు కదా, అదే విధంగా. ఎందుకంటే నేను మళ్ళీ తనని వదులుకోలేను. వెంటనే ఈ బాక్స్ని తీసుకెళ్లి వాడికి ఇవ్వాలి, లేదంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పెట్టినిచ్చినందుకు, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఎక్స్క్యూజ్ మీ, మనోజ్ అనే వారు ఇక్కడ పనిచేస్తున్నారా? మనోజ్ ఉండు, మనోజ్ నేను చెప్పేది విను, ఆగు. పరిగెత్తకండి, ఆగండి. అరే, మిమ్మల్ని ఏమైంది? చెప్పేది ఏమైంది? వినండి, ఆగండి. నేను చెప్పేది వినండి. హలో, ఆగండి, ఉరకండి. హలో, బ్రదర్. రేఖ, ఆగు. హలో. ఆగండి ఏమిటి అలాం? సార్, ఇది ఫాల్స్ అలాం. ఏంటి ఫాల్స్ అలామా? అవును సార్, ఏలియన్ మూలంగా నా కుటుంబాన్ని చంపుతాను నన్ను బెదిరించి ఇది నన్నే చేసేలా చేశాడు. సారీ. అసలు ఆ బాక్స్ లో ఏముంది? సంవత్సరాల పాటుగా నేను చేసిన రీసెర్చ్. ఇది మంచి వాళ్ళ చేతికి దక్కితే మానవ జాతికి మంచిది, లేదంటే చెడ్డ వాళ్ళకి దక్కితే అంతే సార్. ఆ బాక్స్ లో రీసెర్చ్ ఒక ప్రోటోటైప్ ఉంది. ఆ మనోజ్ ఎక్కడుంటాడు? వాడు ఎక్కడికైనా వెళుతున్నాడని చెప్పాడా? సార్, దాని గురించి నాకు అస్సలు తెలియదు సార్, ఖచ్చితంగా తెలియదు. సమస్య చేదాటిపోయేలోపు వాడిని మనం పట్టుకుని తీరాలి. ఆ ఏలియన్ లో ఉన్నవాడిని డెఫినెట్ గా కాంటాక్ట్ చేస్తాడు. దానికి వాడు ఆ జంగులకే వెళతాడు. అక్కడే కదా వాడు రీసెర్చ్ సెంటర్లా ఏదో చేశాడు. ఇలా చూడు, నాకు చేయమని చెప్పిన పని నేను సక్రమంగా పూర్తి చేశా. కనీసం ఇప్పటికైనా నా చెల్లిని వదిలిపెట్టు ప్లీజ్. నువ్వు నీ పనిని నేను చెప్పినట్టు సరిగ్గా చేశావు మనోజ్. ఈ పనికి బహుమూల్యం నీకు ఇవ్వాల్సిందే. వద్దు, ఇలా చూడు, నాకు ఇంకేమీ వద్దు ప్లీజ్. నా చెల్లి నాకు కావాలి ప్లీజ్. అలాగైతే వెళ్ళి నీ చెల్లిని చూడు. ఇక్కడ కాదు, పైన. వద్దు వద్దు వద్దు, ఇలా చూడు, నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు. ఇలా చూడు. ఇలాంటి ఒక ఎదవకి ఇంతకంటే పెద్ద బహుమూల్యత ఏముంటుందో చెప్పు. వద్దు వద్దు, దయచేసి నా మాట విను. నువ్వు రోబోటా? రిమోట్ ఆపరేటర్. దీన్ని ఆపరేట్ చేసేవాడు ఇక్కడే దగ్గరలో ఎక్కడ ఉండాలి. కొంచెం బాగా చెక్ చేయండి. ఏయ్, ఆగు ఆగు. సార్, తను మల్లిక, అలాగే సంజీవ్, రవి గారు కూతురు అల్లుడు. తను నా కూతురు మల్లిక, ఇంకా ఇతను నా అల్లుడు సంజయ్. నీలాంటి మనుషులేరా మానవ జాతికి ప్రమాదకరమైన శత్రువులు. ఇది నువ్వు నిరూపించి చూపించావు. మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు? నేను సంజయ్ కలిసి ఒక ఫిలిం చేశాము ప్రపంచంలో ఉన్న ఏలియన్స్ గురించి. అది చేస్తూ ఉండగా ఫిలిం యొక్క బడ్జెట్ ఎక్కువైపోయింది. అది నా వల్ల కాలేదు. ఏ డిస్ట్రిబ్యూటరు మా ఫిలిం కొనేదానికి సిద్ధపడలేదు. మార్కెట్లో దీనికోసం ఎంతో అప్పు చేయడం మొదలుపెట్టాము. ఇచ్చినోళ్ళు మళ్ళా తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. ఎంత లెవెల్ కంటే మమ్మల్ని చంపేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు చేసిందంతా కూడా డబ్బు కోసమేనా? సార్, మా దగ్గర ఈ దారి తప్ప వేరే దారి లేదు సార్. మేమేమనుకున్నామంటే ఏలియన్స్ యొక్క కథల్ని మనుషులు నమ్మారంటే మా సినిమాకి మంచి పబ్లిసిటీ దొరుకుద్దని మేము నమ్మాం. అందువల్ల మేము
మా సినిమా మంచి వ్యాపారం అవ్వాలని అనుకున్నాం. అలాగే మేము అప్పుల నుండి బయటకు వస్తాం అనుకున్నాం. దాంతోపాటు మిగిలిన డబ్బుతో ఇంకా గొప్పగా తీయచ్చు అనుకున్నాం. మనోజు చెల్లెలు ఇందులోకి ఎలా చిరుక్కున్నారు? మనోజ్ ఇంకా తన చెల్లెలి యొక్క ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు. ఈ కథ చెప్పి అతనిని ఈజీగా మోసం చేయొచ్చు అనుకున్నాము. అతన్ని పెట్టి అతని యొక్క టాప్ సీక్రెట్ ప్రోటోటైప్ తీసుకోవాలనుకున్నాము. దానికి మా దగ్గర ఒక తెలివైన ప్లాన్ ఉండింది. ఫిల్మ్ కోసం రోబోట్స్, మిగిలిన వస్తువులన్నీ కొనుగోలు చేశాము. మేమనుకున్నాము దాన్ని యూజ్ చేసి మనోజ్ ఆధారంగా మేమనుకున్నవన్నీ చేసేయచ్చని అనుకున్నాము. అర్జున్, వాడినెందుకు హత్య చేశారు? మేము అర్జున్ని చంపాలనుకోలేదు. ఏమిటి, చంపాలనుకోలేదా? అందుకే వాడిని కాల్చి బూడిదగా మార్చేశారా? సంజయ్ ఒక ఫిజిసిస్ట్. అతను ఒక హై పవర్ లేజర్ డెవలప్ చేశాడు. అది బాగా పనిచేస్తుందని అందరినీ నమ్మించాలనుకున్నాడు. అప్పుడు అర్జున్ అనుకోకుండా లోపలికి వచ్చాడు. మేమతన్ని కావాలని చంపలేదు. ఒకవైపు మన విజ్ఞానవేత్తలు రాత్రింబవళ్లు పనిచేసి ప్రజల్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకోవైపు మీరు మీ స్వార్థం కోసం మానవత్వాన్ని, మనుషుల్ని నాశనం చేస్తున్నారు. దీనికోసం మీరిద్దరూ సిగ్గుపడాలి. కళ అనే ఒక పవిత్రమైన విషయాన్ని ప్రజల కాలక్షేపం కోసం ఉపయోగించకుండా ఇటువంటి నీచమైన కార్యం కోసం ఉపయోగించారు. కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోయారు. సినిమాలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చివరికి నిజమే విజయం సాధిస్తుంది. జైలుకు వెళ్ళండి. మీరు చేసిన నేరాలన్నీ కథలుగా రాయండి. మీకు దొరికిన చాలా సమయాన్ని మార్చడానికి మీకు వేరే దారే లేదు. ఎందుకంటే మీరు జైలుకు వెళ్ళబోతున్నారు, కానీ తిరిగి వెనక్కొచ్చే అవకాశం లేదు.